ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఈ కథ స్వయంగా సీతాదేవి హనుమంతునికి చెప్పింది. ఒకప్పుడు ఒక వేటగాడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహం అతని వెంట పడుతుంది. అప్పుడు ఆ వేటగాడు ఒక చెట్టు ఎక్కుతాడు, కానీ దానిపైన ఎలుగుబంటి ఉంటుంది. అప్పుడు ఆ వేటగాడు, నాకు రక్షణ ఇస్తావా అని అడుగుతాడు. దానికి ఎలుగుబంటి ఒప్పుకుంటుంది. సింహం చెట్టు కింద నుంచి, మనం జంతువులము, వాణ్ణి కిందకు తోసేయ్ అని అంటుంది. ఎలుగుబంటి సింహం మాట వినదు. ఎలుగుబంటి కొద్దిసేపటికి పడుకుంటుంది. అప్పుడు సింహం ఎలుగుబంటిని కిందకు తోసేయ్, దాన్ని తిని నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు మనిషి తన స్వార్థంతో ఎలుగుబంటిని తోసేస్తాడు. కానీ ఎలుగుబంటి ఒక చెట్టును పట్టుకొని సురక్షితంగా ఉంటుంది. అప్పుడు సింహం, చూసావా, నువ్వు తనకు రక్షణ ఇస్తే నిన్నే తోసేశాడు, కనుక అతన్ని తినేసేయ్ అని సింహం అంటుంది. అప్పుడు ఎలుగుబంటి, తనకు నేను మాట ఇచ్చాను. తన స్వార్థం కోసం ఆ వేటగాడు ధర్మం తప్పవచ్చు, కానీ నేను మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడతాను. నా ధర్మానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్తుంది. ఈ కథను సాక్షాత్తు సీతమ్మ హనుమంతునితో చెప్తుంది. నువ్వు నీ ధర్మాన్ని నమ్ముకుంటే ఆ ధర్మం నిన్ను శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది.